తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలను వారి మాటల్లో విందాం. త్వరగా అలసిపోవటం లేదా ఈజీగా అలుపు రావటం, ఈ లక్షణానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు త్వరగా అలసిపోతున్నప్పుడు, దానికి కారణాలు కనుక్కోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నల్ని ప్రశ్నించుకోవాలి. మొదటి ప్రశ్న, మీకు ఈజీగా అలుపు రావటంతో పాటుగా శరీరం పాలిపోయినట్లుగా తెల్లగా కనిపిస్తూ ఉంటారా? ఆయాసంగా అనిపిస్తూ ఉంటుందా? అప్పుడప్పుడు తల తిరుగుతున్నట్టుగా కూడా ఫీల్ అవుతూ ఉంటారా? ఇలాంటప్పుడు దీనికి కారణం రక్తహీనత, అంటే ఎనీమియా అని అర్థం. రెండో ప్రశ్న, జలుబు, ఫ్లూ, జ్వరాలు లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయా? వీటితో ఈ మధ్య బాధపడ్డారా? అప్పుడు మీ అలుపుకి కారణం ఇన్ఫెక్షన్స్ అని అర్థం. మూడో ప్రశ్న, మీకు ఎప్పుడూ విషాదంగా, టెన్షన్గా, గాబరాగా అనిపిస్తూ ఉంటుందా? అందరూ మిమ్మల్ని మోసం చేశారు అని అనిపిస్తూ ఉంటుందా? అలాంటప్పుడు మీ అలుపుకి కారణం కుంగుబాటు, అంటే డిప్రెషన్ అని అర్థం. నాలుగో ప్రశ్న, ఒకవేళ మీరు మహిళలైతే ఈ మధ్య గర్భం ధరించారా? లేకపోతే బహిష్టు ఆగిపోవాల్సిన వయసుకి మీరు చేరుకున్నారా? అప్పుడు మీ అలుపుకి కారణం హార్మోన్ల తేడాలు అని అర్థం. ఇక ఐదో ప్రశ్న, మీకు ఎప్పుడు కూడా అసహనంగా, విసుగ్గా, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుందా? అలాంటప్పుడు మీ అలుపుకి కారణం నిస్త్రాణ అని అర్థం. ఆరో ప్రశ్న, మీకు అన్ని వేళలా చలిచలిగా అనిపిస్తూ ఉంటుందా? జుట్టు పలచబడిపోతూ ఉంటుందా? అలాగే మీ చర్మాన్ని మీరు గమనిస్తే అది పొడిగా కనిపిస్తూ ఉంటుందా? అలాగే బరువు పెరుగుతున్నారా? అయితే ఇవన్నీ ఉంటే మీ అలుపుకి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం అనే అర్థం, అంటే హైపోథైరాయిడిజం అని అనుకోవాలి. ఏడో ప్రశ్న, మీరు ఆహారపరంగా సమతుల ఆహారాన్ని తీసుకోవటం లేదా? అప్పుడు మీ అలుపుకి కారణం పౌష్టికాహార లోపం అని అర్థం, మాల్న్యూట్రిషన్ అని అర్థం చేసుకోవాలి. ఎనిమిదో ప్రశ్న, ఏదైనా అల్లోపతి డ్రగ్స్ వాడుతున్నారా? అప్పుడు మీ ఈ టైర్డ్నెస్కి కారణం ఆ మందుల తాలూకు దుష్ఫలితం అని. తొమ్మిదో ప్రశ్న, మీ శారీరక బరువులో ఏమైనా మార్పు వచ్చిందా? అప్పుడు మీ ఈ టైర్డ్నెస్కి కారణం అంతఃస్రావి గ్రంథుల సమస్యలని అర్థం చేసుకోవాలి, అంటే హార్మోనల్ డిజార్డర్స్ అని అనుమానించాలి. ఇక పదో ప్రశ్న, ఈ మధ్య ఏమన్నా సర్జరీ, అంటే ఆపరేషన్ చేయించుకున్నారా? అలాంటప్పుడు మీ ఈ టైర్డ్నెస్కి కారణం ఈ శస్త్రచికిత్స తర్వాత వచ్చేటటువంటి సమస్యలు, దుష్ఫలితాలని భావం. ఇలాగా మీ ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్కి ఈ ప్రశ్నలను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే సమాధానాలు వస్తాయి. వీటిని కాస్త డీప్గా విశ్లేషించుకుందాం. చూడండి, నాకు ఏమాత్రం శక్తి ఉండటం లేదు, చేయాల్సిన పని ఎంతో ఉంది, అయినా చేయాలనిపించటం లేదు, ఇలాగా నా పేషెంట్స్ చాలామంది చెబుతూ ఉంటారు. అంటే పేషెంట్స్ నుంచి ఈ కంప్లైంట్ అనేది ఈ మధ్యకాలంలో డాక్టర్లు ఎదుర్కొనే అతి సాధారణమైన ఫిర్యాదు. చాలా సందర్భాల్లో అలసిపోవటానికి ప్రధాన కారణాలు ఏదన్నా పని ఒత్తిడి కానీ, లేకపోతే పని ఎక్కువ అవటం కానీ, నిద్ర చాలకపోవటం కానీ, ఇలాంటివి అయి ఉంటాయి. ఇంకా కొంతమందిలోనేమో టెన్షన్స్, ఆత్మన్యూనతా భావాలు, ఇలాంటివి కూడా అలసటని కలగజేస్తూ ఉంటాయి. క్లాస్ రూమ్లో కానీ, ఆఫీస్లో కానీ గడపడం పరమ దుర్భరంగా అనిపించి ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేము అనుకున్న తర్వాత అదే రోజు సినిమా హాల్లోనో, క్లబ్లోనో గంటల తరబడి కులాసాగా గడిపే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. ఈ రకమైన సమస్యకు పరిష్కారం ఏంటంటే లైఫ్ స్టైల్, అంటే జీవన విధానాన్ని మార్చుకోవటం. అయితే అలసటని ఎప్పుడూ వినే పాత పాట అని కొట్టిపారేయకూడదు. దాని వెనక చిన్న చిన్న కారణాల నుంచి ప్రమాదకరమైనటువంటి కారణాల వరకు ఏదైనా ఉండొచ్చు. మీకు అలసటగా, నీరసంగా అనిపిస్తూ ఉంటే దాని వెనక గల కారణాన్ని సైంటిఫిక్గా విశ్లేషించుకోవాలి. మొదటి పాయింట్, రక్తహీనత, అంటే ఎనీమియా. ఈ రక్తలేమి ఉన్నప్పుడు ఈజీగా అలసిపోతూ ఉంటారు. చర్మం తెల్లగా పాలిపోయినట్టుగా కనిపిస్తుంది. అలాగే ఆయాసం, ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే తల తిరగటం, ఈ లక్షణాలు కూడా సతమతం చేస్తూ ఉంటాయి. ఈ లక్షణాలన్నిటితో పాటు అలసట కూడా ఉంటే అది రక్తహీనతకి గుర్తు. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటమే దీనికి కారణం. అంటే హిమోగ్లోబిన్ తగ్గటం వల్ల శరీరంలో ఉండేటటువంటి కణజాలాలకి ప్రాణవాయువు కణాకష్టంగా అందుతూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ లోపం వల్ల శారీరక ధర్మాలకు అవసరమైన శక్తిలో కూడా తరుగు అనేది ఏర్పడుతుంది. ఈ తరుగుని కప్పిపుచ్చుకోవటానికి గుండె, ఊపిరితిత్తులు మరింత ఎక్కువగా శ్రమపడి ఉన్న రక్తాన్నే ఎక్కువసార్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో గుండె వేగం పెరిగి గుండె దడగా అనిపిస్తుంది. గుండె పనితీరు వేగవంతం అవటం వల్ల ఎక్కువ ఆక్సిజన్ కోసం శ్వాస వేగం కూడా పెరుగుతుంది. రక్తహీనత ఉన్నప్పుడు ఈ రక్తాన్ని వృద్ధి చేసేటువంటి చికిత్సలు చేయాల్సి ఉంటుంది. శోధన చికిత్సగా ముందు విరేచన కర్మని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి రక్తహీనతని సరిదిద్దుకోవటానికి కొన్ని ఇంటి వైద్యాలు ఉన్నాయి. మొదటి వైద్యం, కరక్కాయ లేదా శొంఠి పొడిని అర చెంచాడు మోతాదుగా బెల్లంతో కలిపి 2 పూట్ల తీసుకోవచ్చు. రెండవ హోమ్ రెమెడీ, చెరుకు రసాన్ని
ఒక గ్లాసు మోతాదుగా రోజు 3 పూట్ల తీసుకోవాలి. 3వ గృహ చికిత్స త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డసరం, కటకరోహిణి, నేలవేము, వేపపట్ట వీటిని అన్నిటినీ తెచ్చి సమభాగాలు కలిపి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని రోజుకి 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇలాంటి సందర్భాన్ని ట్రీట్ చేయడానికి మండోర భస్మం, పునర్నవాది మండోరం, ధాత్రి లోహం, లోహాసవం, కుమారియాసవం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక 2వ పాయింట్ ఇన్ఫెక్షన్స్. టైర్డ్నెస్ కి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్సే. ఇన్ఫెక్షన్స్ వల్ల శరీరపు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి నిమోనియా, క్షయవ్యాధి, ఊపిరితిత్తుల్లో చీముగడ్డలు ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్. వీటన్నిటిలో అలసట అనే లక్షణం అంతర్లీనంగా ఉంటూ ఉంటుంది. అలాగే ప్రధాన లక్షణాలుగా దగ్గు, ఆకలి లేకపోవటం, గాఢంగా ఊపిరి పీల్చినప్పుడు ఛాతీలో నొప్పిగా అనిపించటం ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటి ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది వైరస్ వల్ల అయితే పూర్తి విశ్రాంతితో పాటు వైరస్ వ్యతిరేక గుణాలు ఉండేటటువంటి తులసి, పసుపు, వేప, నేల ఉసిరిక ఇలాంటి ఔషధాలు కలిసిన మందుల్ని వాడాల్సి ఉంటుంది. మిగతా ఇన్ఫెక్షన్స్కి కారణాన్ని అనుసరించి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 3వ పాయింట్ కుంగుబాటు అంటే డిప్రెషన్. డిప్రెషన్లో సాధారణంగా కనిపించే లక్షణం అలసట అంటే టైర్డ్నెస్. దీంతో పాటు ఆకలి లేకపోవటం, నిద్ర పట్టకపోవటం, మనసుకి నిలకడ లేకపోవటం, తలనొప్పి ఇలాంటివన్నీ ఉండొచ్చు. జీవితం అంటే విరక్తి, చిన్న విషయాలకే ఏడవాలనిపించటం, అర్థం లేని ఆందోళనలు ఇలాంటివన్నీ కూడా ఈ డిప్రెషన్లో సమాంతరంగా ఉండొచ్చు. ఈ మానసిక లక్షణాలతో పాటుగా కొంతమందిలో శారీరక లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు కండరాల నొప్పులు, అజీర్తి, గ్యాస్ తయారవటం, ఛాతిలో మంట, కడుపులో నొప్పి ఇలాంటివి. అసలు ఒక పరిశీలన ప్రకారంగా జనాభాలో 15% మంది జీవితంలో ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్ తోటి బాధపడుతున్నారని తేలింది. డిప్రెషన్కి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీన్ని ఆయుర్వేదంలో చిత్తావసాదం అంటాం. డిప్రెషన్గా ఉన్నప్పుడు ఆశ్వాసనం అంటే ధైర్యం చెప్పటం అన్నిటికంటే ముఖ్యం. ఇంకా ముఖ్యంగా వ్యక్తిత్వ విశ్లేషణ, సత్వావజయ చికిత్సలు అంటే ధ్యానం, జపం ఇలాంటివి కూడా అవసరం అవుతాయి. డిప్రెషన్లో వాజీకరణ ఔషధాలు బాగా పనిచేస్తాయి. కనీసం వారానికి 2 సార్లు శృంగారంలో పాల్గొనే వాళ్ళని డిప్రెషన్ అంతగా బాధించదని తేలింది. ఏదేమైనా ఈ డిప్రెషన్ ఉన్నప్పుడు ప్రథమ చికిత్సలాగా పనిచేసే కొన్ని గృహ చికిత్సలున్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ముఖ్యం. ధ్యానం అంటే మెడిటేషన్ అనేది డిప్రెషన్లో మంచి ఫలితాన్ని ఇస్తుంది. దూలగొండి పొడిని చెంచాడు మోతాదుగా రోజుకి 3 సార్లు పాలతో కలిపి తీసుకుంటే కూడా డిప్రెషన్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. వసకొమ్ముల పొడిని పావు చెంచాడు మోతాదుగా తేనెతో కలిపి తీసుకున్నా గానీ మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ డిప్రెషన్ని ట్రీట్ చేయడానికి మానసమిత్ర వటకం, అశ్వగంధాది లేహ్యం, క్రౌంచపాకం, బ్రాహ్మీ వటి, సర్పగంధ ఘనవటి, ఉన్మాద గజకేసరి రసం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇక అలసటకి 4వ పాయింట్ హార్మోన్ల తేడాలు. హార్మోన్ల హెచ్చుతగ్గులు అలసటని కలిగజేస్తాయి. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. గర్భం ధరించిన రోజులలో అలసటగా ఉంటుందని అందరికీ తెలుసు. దీనికి కారణం ఆ టైంలో బరువు పెరగటం, రక్తహీనత, నడువు నొప్పి, నిద్ర పట్టకపోవటం ఇలాంటివి మాత్రమే కాకుండా హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా కారణమే. అలాగే బహిష్లు ఆగిపోయే టైంలో మహిళల శరీరంలోని అండాశయం ఈస్ట్రోజన్ని ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల కూడా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు బహిష్టికి ముందు కూడా ప్రతి నెల చాలా మంది మహిళలు అలసటగా కనిపిస్తారు. దీనికి కారణం కూడా హార్మోన్ల హెచ్చుతగ్గులే. ఇలాంటప్పుడు ఈ హార్మోన్ల సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. అవసరమైతే వైద్య సలహాతో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండేటటువంటి మూలికలు అంటే అశోక, సోయా ఇలాంటి వాటితో తయారైనటువంటి ఆయుర్వేద ఔషధాన్ని వాడుకోవచ్చు. దీన్ని ట్రీట్ చేయడానికి అశోకారిష్టం, అశోక ఘృతం, అశోకాదివటి, కళ్యాణ ఘృతం, క్షీరబల తైలం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక అలసటకి అతి ముఖ్యమైన కారణం నిస్త్రాణ. బోరుగా ఉన్నప్పుడు మనిషిని నీరసం ఒక్కసారిగా చుట్టుముడుతుంది. అలాంటప్పుడు నాడీ వ్యవస్థ మొద్దుబారుతుంది. సాధారణంగా ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోవటానికి మన శరీరంలో ఎడ్రినలిన్ గాని ఇంకా ఇలాంటి రసాయన పదార్థాలు గాని విడుదలవుతూ ఉంటాయి. అయితే ఇదంతా ఒక పరిధికి లోబడే ఉంటుంది. ఆ పరిధి తర్వాత శరీరం ఈ పదార్థాలకు ప్రతిస్పందించడం మానేస్తుంది. అలాంటప్పుడు అలసట మనిషిని ఆవహించేస్తుంది. ఇలాంటప్పుడు అంటే జీవితం డల్గా అనిపిస్తూ దాని ద్వారా అలసటగా అనిపిస్తూ ఉంటే విశ్రాంతిగా రిలాక్స్డ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. జీవన విధానంలో చిన్నపాటి మార్పుల ద్వారా ఈ విషయంలో అద్భుతమైన ఫలితాన్ని సాధించవచ్చు. ఇక ఇలాగ టైర్డ్గా అనిపించడానికి మరొక ముఖ్యమైన కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం అంటే హైపోథైరాయిడిజం. చలిగా ఉండటం, జుట్టు ఊడిపోతూ ఉండటం, వెంట్రుకలు బిరిసెక్కటం, బరువు పెరగటం ఈ లక్షణాలతో పాటుగా అలసట కూడా ఉంటే
మీ థైరాయిడ్ గ్రంథి మందకోడిగా తయారైందని అర్థం చేసుకోవాలి. ఇది థైరాయిడ్ హార్మోన్ని తయారు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇది సమస్థితిలో ఉంటే శరీరపు క్రియా నియంత్రణ సక్రమంగా జరుగుతుంది. ఒకవేళ థైరాక్సిన్ ఎక్కువైందనుకోండి, శరీరపు పనితీరు అంతా కూడా ఎక్కువ అవుతుంది. తగ్గితే శారీరక క్రియాధర్మాలు కూడా తగ్గుతాయి. ఉదాహరణకు థైరాయిడ్ గ్రంథి మందకోడిగా ఉన్నప్పుడు నాడి వేగం తగ్గుతుంది, శ్వాస వేగం అనేది కూడా నెమ్మదిస్తుంది, ఆలోచనలు, వ్యక్తీకరణలు ఇవన్నీ కూడా నెమ్మదిస్తాయి. మలబద్ధకం ఉంటుంది, జుట్టు పలచబడిపోతూ ఉంటుంది, చల్లటి వాతావరణాన్ని భరించలేరు, ఎప్పుడూ అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఈ స్థితిని అపతర్పణ ఔషధాలతో ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అపతర్పణం అంటే శరీరాన్ని తేలిగ్గా చురుగ్గా చేయటం. ఈ వ్యాధి ఉన్నప్పుడు సల్ఫా డ్రగ్స్, యాంటీహిస్టమిన్స్ వాడటం ఎంత మాత్రం మంచిది కాదు. ఇలాంటి హైపోథైరాయిడిజాన్ని ట్రీట్ చేయడానికి కొన్ని ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాన్ని అంటే సముద్రపు చేపలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పిల్లిపేచల గడ్డలు అంటే శతావరి, వీటిని ఎక్కువగా తీసుకోవాలి. థైరాయిడ్ గ్రంథి చురుకుదనాన్ని తగ్గించేలా చేసే ఆహార పదార్థాలని అంటే క్యాబేజీ, మెంతికూర, క్యాలీఫ్లవర్, మొక్కజొన్నలు, చిలకడ దుంపలు, తోటకూర వీటిని తీసుకోకూడదు. విటమిన్ బి కాంప్లెక్స్ ఉండేటువంటి ఆహారాలు అంటే తృణధాన్యాలు, గింజలు, ఇంకా విటమిన్ ఏ ఉండేటువంటి ఆహారాలు అంటే ముదురు పచ్చటి రంగులో ఉండేటువంటి ఆకులు, పసుపచ్చ రంగులో ఉండే పండు, వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి హైపోథైరాయిడిజాన్ని ట్రీట్ చేయడానికి చతుర్ముఖ రసం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం, పూర్ణచంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణకరవ్యాధి రసం, వసంత కుస్మాకర రసం, ఆరోగ్యవర్ధిని వటి, చంద్రప్రభావటి, గోక్షరాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మహాయోగరాజు గుగ్గులు, ఇంకా పంచతిక్త గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక 7వ పాయింట్ అలసటకి ముఖ్య కారణం పౌష్టికాహార లోపం అంటే మాల్ న్యూట్రిషన్. సరైన ఆహారం లభిస్తే శరీరం సక్రమంగా పనిచేస్తుంది, లేకపోతే అలసట అనేది ఆవహిస్తుంది. శరీరంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు, లవణాలు, ఖనిజాలు, విటమిన్లు అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడు ఒకే రుచి ఉండేటువంటి పదార్థాన్ని తీసుకోకూడదు. అంటే ఆయుర్వేదం దీన్ని ఏకరస నింద్యం అంటుంది. అంటే అన్ని రుచులు కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇక 8వ పాయింట్ ఈ అలుపుకి ముఖ్యమైన కారణం మందుల దుష్ఫలితం. కొన్ని రకాల మందులకు అలసటని కలిగించే గుణం ఉంటుంది. ముఖ్యంగా డిప్రెషన్ని ట్రీట్ చేయడానికి వాడే కొన్ని మందులకి ఈ లక్షణం ఉంటుంది. అలాగే మత్తుని కలిగించే మందులకి కూడా ఈ లక్షణం ఉంటుంది. మందుల వల్ల అలసటగా మీకు ఉంది అనిపిస్తే ఆ విషయాన్ని మీ డాక్టర్తో చర్చించండి. ఇక 9వ పాయింట్ ఈ టైర్డ్నెస్కి కారణం అంతఃస్రావి గ్రంథుల సమస్యలు అంటే హార్మోనల్ డిజార్డర్స్. మన శరీరంలో రకరకాల శారీరక క్రియలు రకరకాలైన గ్రంథుల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. మెదడు మూల ప్రదేశంలో పిట్యూటరీ గ్రంథి అనేది ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి గ్రంథుల్ని నియంత్రించే రింగ్ మాస్టర్ ఇది ఎడ్రినల్ గ్రంథుల్ని కూడా శాసిస్తుంది. ఈ ఎడ్రినల్ గ్రంథులు తిరిగి జననేంద్రియాల పనితీరుని నియంత్రిస్తూ ఉంటాయి. ప్యాంక్రియాస్ లాంటి మరికొన్ని గ్రంథులు స్వతంత్రంగా కూడా పనిచేస్తూ ఉంటాయి. వీటిలో ఏది మార్పుకి గురైనా శరీరపు బరువులో మార్పు వస్తుంది, అలసటగా అనిపిస్తుంది. ఉదాహరణకు అడ్రినల్ గ్రంథి మందకోడిగా తయారైందనుకుందాం. అప్పుడు స్టీరాయిడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో నీరసం అనేది ఆవహిస్తుంది. అలాగే డయాబెటీస్లో కూడా ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ని ఉత్పత్తి చేయకపోవటం వల్ల నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్, అపామార్గ క్షారం, కాంచనార గుగ్గులు, గండమాల కన్నన్ రస్ ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే ఈ అలసటకి, టైర్డ్నెస్కి అతి ముఖ్యమైన కారణం శస్త్రచికిత్స తర్వాత వచ్చే సమస్యలు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చాలా మందికి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి. ఉదాహరణకు ఈ శస్త్రచికిత్స అంటే భయం కావచ్చు, ఎనస్థీషియా మందులు, యాంటీబయాటిక్స్ వీటి దుష్ఫలితాలు కావచ్చు, లేదా ఈ శస్త్రచికిత్స టైంలో కొద్ది గొప్ప రక్తం కోల్పోవటం అనేది కూడా కారణం కావచ్చు. శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్య స్థితిని పొందటానికి కనీసం 4 రోజులు పడుతుంది. దీన్ని వైద్య పరిభాషలో కన్వాల్సెన్స్ అంటారు. ఈ కాల వ్యవధిలో ఆయుర్వేద మందులు వాడితే త్వరగా కోలుకుంటారు. ఇలాంటి వాటిని ట్రీట్ చేయడానికి కామదుధారస్, మోతియుక్త, లోకనాథరస్, లోహాస్వం, పంచాస్వం ఇలాంటి డ్రగ్స్ ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.